పుదుచ్చేరి రాజకీయాలలో ఒక చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ నాయకుడిగా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మల్లాడి కృష్ణారావు. మల్లాడి అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్గా ఆయన అయితే ఇప్పుడంతా కూడా పేరు తెచ్చుకున్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. యానాం నియోజకవర్గ ప్రజలకు గెలిచి తీరుతాను, మంత్రిగా అవి వస్తానని కూడా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం కూడా ఈరోజు యానాం రావడం జరిగింది. యానాం నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. ప్రస్తుతం మంత్రి మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారు. విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, మాట ఇచ్చారు, మాట ప్రకారంగా యానాం మంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పారు. ఏముంది సార్ మీ జర్నీ, ఎలా ఉంది సార్? నేను ప్రజాప్రతినిధిగా వందలతోటి కాకుండా వేలాది మెజార్టీతో గెలుస్తానని చెప్పాను మీ ద్వారాగానే. అలాగే ఎలక్షన్ అయ్యింది. నన్ను ప్రజలు ఎమ్మెల్యేగా పంపండి, మంత్రిగా వస్తానని చెప్పేసి ఎమ్మెల్యేగా ఏప్రిల్ 9వ తారీఖు ఎలక్షన్ అయితే మే 4వ తారీఖుని ఎమ్మెల్యేగా గెలిపించారు. మే 15వ తారీఖుని నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చాను. మొన్న శాఖలు ఈ ఊరికి ఉపయోగపడే శాఖలతో వస్తారని చెప్పాను. రాత్రి అయ్యింది. ఈరోజు ఏమైతే యానం ప్రజలు నా నాయకులు కార్యకర్తలు ఆశిస్తూ ఉన్నారో అదే శాఖల్ని ఈ పాండిచేరి కార్యకర్తలతో పాటు యానానికి ఇంకా ఎక్కువ పనులు చేసుకునే విధంగా ఈవేళ అది రావడం జరిగింది. ఇది నేను అనుకున్నది అంత ఈజీ కాదు, కానీ ప్రజల బలం, అటు పొలిటికల్ పార్టీస్ కూడా ఎన్డీఏ గవర్నమెంటు ముఖ్యంగా ఎన్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్యమంత్రి రంగస్వామి గారు ఆశీస్సులు, భగవంతుడు ఆశీస్సులు, నా కష్టం తగ్గట్టుగా నాకు పదవులు ఏంటి ఏదంటే అది అనుకున్నట్టుగా జరుగుతాయి. అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 శాఖలకు మంత్రిత్వ శాఖగా మీరు బాధ్యతలు చేపట్టారు. అందులో ఇప్పుడు మీకు గతంలో మంత్రిత్వం కొత్త ఏం కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన శాఖల్లో మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఇవన్నీ కూడా కలిపి? అంటే గతంలో కూడా నేను 5-6 శాఖలు ప్రతిసారి చేశాను. ఇప్పుడు ఇంకా కొంచెం భారీగా బడ్జెట్ ఉండేవి. ఎక్కువ నియోజకవర్గాలకి ఇటు కేంద్రంతో ఇటు కేంద్రపాలిత ప్రాంతంతో ఉండే విధంగా దగ్గరగా బడ్జెట్లో ఒక 35-40% నా డిపార్ట్మెంట్ల ద్వారాగా వెళ్ళే విధంగా డెవలప్మెంట్ పనులు ఉన్నాయి. అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పాండిచేరిలో 23 నియోజకవర్గాలకి మల్లాడి పరిపాలన బాగా చేశాడని అనిపించుకుంటూ కార్యకల్లో తమిళనాడులో ఉన్న కార్యకల్లో 5 నియోజకవర్గాల్లో కూడా ఆ విధంగా చేసి దూరంగా కేరళలో ఉన్న మాహేకి చేసి దానికంటే కొంచెం ఎక్కువగా యానంలో చేసుకున్నాడన్న మళ్ళా ఆ చెడ్డ పేరు తీసుకురాకుండా అక్కడ పనిచేసి ఇక్కడ ఎక్కువగా పనిచేసే విధంగా నా పరిపాలన ఉంటుంది. అంటే సీఎం గారు మేమే నమ్మకంతో ఇన్ని శాఖలు మీకు కేటాయించారనుకోవచ్చు. సార్ నేను మొదటిసారి చేసినోడు కాదు, 4వసారి మంత్రి చేశాను. 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. నేను పనిచేసినప్పుడు నా పని ఎలాగుంటుందో, వాళ్ళు అప్పచెప్పిన పని ఏ విధంగా పాండిచేరిలో సాధింతానో లేకపోతే ఢిల్లీలో సాధింతానో వాళ్ళందరికీ తెలుసు, ప్రతి ముఖ్యమంత్రికి కూడా తెలుసు. ఆ విధంగా అన్నీ చూసుకుంటారు కదా. మల్లాడికి అప్పచెప్పిన పని ఏ విధంగా చేస్తాడు, అది చేస్తే అతనికే ఎంత చేసినా కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, పరిపాలన చేసే ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుంది, దాంతోపాటు మంత్రులకి పేరు వస్తుంది. దాంట్లో ఎప్పుడు కూడా ముందుంటాను. యానంలో ప్రధానంగా మీరు ఇచ్చిన శాఖల్లో మిగిలిన శాఖలతో కలుపుకుని ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా మీరు తీసుకెళ్ళబోతున్నారు? గతంలో యానం అంటే ఒక పర్యాటకంగా ఒక మంచి గుర్తింపు ఉండేది. గతంలో కూడా దీనిపై ఎటువంటి అభివృద్ధి లేదని కూడా అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏ విధంగా మరొక అభివృద్ధి తీసుకెళ్తారు? 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అన్నది ఇంక మర్చిపోండి. జరిగింది 5 సంవత్సరాల్లో జరిగింది. ఈ 5 సంవత్సరాల టర్మ్ది, రాబోయే 5 సంవత్సరాల టర్మ్ దృష్టిలో పెట్టుకుని అది శుభ్రం చేసేదైనా, ఊరిని మొత్తం కంప్లీట్గా మొత్తం రోడ్స్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఏంటి, డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి, మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసే విధంగా కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా 24 hours వాటర్ ఉండే విధంగా 4వ ఫ్లోర్ వరకు కూడా ఇంటికి ఓవర్ హెడ్ ట్యాంక్ లేకుండా, సంపు లేకుండా వాటర్ ఇవ్వాలన్న సిస్టాన్ని కూడా తీసుకురావడానికి ఆల్రెడీ వందలాది కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇంకొక 2-3 నెలల్లోనే డిపిఆర్ని అప్రూవల్ చేయించుకుని పనులు మొదలయ్యేలాగా చేయడం ఒకటి. అలాగే ఫ్లడ్ వాల్ది 232 కోట్ల రూపాయల పని కానీ, ఐలాండ్ నెంబర్ 3ది వందలాది కోట్ల రూపాయల పనులు కానీ, టూరిజం ప్రాజెక్ట్స్ కానీ, అలాగే హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కానీ, స్కూల్స్ పిల్లలకి అద్భుతంగా ఉండే విధంగా ఆ స్కూల్ ఫర్నిచర్ కాడి నుంచి ప్రతి పని కూడా చేసే బాధ్యత నాది. మీరు ఒక వీడియో ఫోటో పెట్టుకోండి యానం ఎలా ఉందన్నది. మీరు తర్వాత ఒక సంవత్సరం 6 నెలల నుంచి సంవత్సరం లోపు రండి, ఏం మారింది ఏంటన్నది మీరే మీ కంటికి కనపడేలా నేను చూపిస్తాను.
పోర్టుల విషయంలో ఏదైనా ఇక్కడ ఏ విధంగా డెవలపింగ్ ఉండే అవకాశం ఉందంటారు? మనకి సీ కూడా ఉంది. అంటే మినీ హార్బరు యానాంది మినీ హార్బరు గతంలో మనం దగ్గరగా 35-40 కోట్లు తీసుకొచ్చి పనిచేయించాం. ఇప్పుడు ఇమీడియట్గా రాబోయే సంవత్సరం లోపులోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అయ్యి ఓ 50-55 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాంట్లో కూడా దానికి సంబంధించిన అధికారి కూడా నా దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసరు ఇప్పుడు మళ్ళీ ఈ మెయిన్ పోస్ట్లో కూడా వెళ్ళారు. ఆల్రెడీ మాట్లాడాను. రాబోయే త్వరలోనే దాని ప్రాజెక్ట్స్ కూడా పట్టుకెళ్ళి త్వరలోనే అక్కడ ఇంకా సదుపాయాలు ఆ సావిత్రినగర్ కానీ గిరంపేట కానీ ఆ పక్కన ఉన్న బైరేపాలెం తీర్థాలమండు ఆ ప్రజలకి యానం ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసి కొంతమంది ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా వాళ్ళకి మంచి జీతాలు వచ్చేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా స్కిల్ డెవలప్మెంట్ కానీ ట్రైనింగ్ కానీ అన్నీ కూడా ఇచ్చేలాగా త్వరలోనే యానంలో మొదలు పెట్టించబోతాను. యానం ప్యాకెట్ కబ్బుల విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు దానిపైన? సార్ ఆల్రెడీ జూన్ 16వ తారీఖున నేను ముఖ్యమంత్రి గారికి ఒక ఫైల్ మూవ్ చేసి సీఎం గారి సంతకం తీసుకుని ఫైలు వెళ్ళింది. దాంట్లో అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక యానమే కాకుండా ఎంటైర్ పాండిచేరి యూటీ అంతా కూడా ఒక అసెంబ్లీలో ఒక బిల్లుని పాస్ చేయించి టోటల్ ప్రొహిబిటెడ్ ఈజ్ ఏ గ్యామ్లింగ్ అని చెప్పేసి ఆ విధంగా జీవోని త్వరలోనే తీసుకురాబోతాను. పుష్కరాలు రాబోతున్నాయి త్వరలోనే, దానికి సంబంధించి ఇక్కడ యానంలో ఏ విధంగా చేయబోతున్నారు? అంటే యానంలో పుష్కరాలు 2015, 2003లో నా సమక్షంలో జరిగాయి, 2015లో జరిగాయి. ఇది మూడోసారి జరుగుతుంది. ఈ అనుభవం నాకు ఉంది. 2015లో ఎక్కడ చిన్న సంఘటన లేకుండా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ రోజుకి 150,000 మంది వచ్చినా కానీ చాలా శుభ్రంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడేలాగా పుష్కరాలు నడిపించాను. నాకున్న అనుభవంతో ఇప్పుడు ఇంకా అద్భుతంగా నడిపిస్తాను. ఇంకా యానం నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారంటే, మీరు గెలిచారు, ఇంకా ఇక్కడ ఇళ్ల స్థలాల విషయంలో గతంలో మన ఆర్టీవీ ద్వారా కూడా మాట్లాడారు, అది ఏం చెప్తారు? వేలాది మందికి రాబోయే సంవత్సరం లోపు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి స్థలాలు ఇవ్వడం, ఇల్లు కట్టించడం, అద్దెంట్లో అనేకమైన సంవత్సరాలుగా ఉన్నవారందరికీ కూడా వాళ్ళకి పెద్ద పెద్ద కుటుంబాల్లో ఒకే ఇంట్లో కాపురం చేస్తున్న వాళ్ళకి విడదీసి ఇల్లు ఇప్పించడంలో కానీ నేను క్యాంప్ ఆఫీసు ఒక 15 రోజుల్లోనే ఇక్కడ క్యాంప్ ఆఫీసు ఓపెన్ అవుతుంది. ఏరియా వైజ్గా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిపించుకుని వాళ్ళకున్న ఇళ్ల స్థలాల ప్రాబ్లం ఏంటి, రేషన్ కార్డు ప్రాబ్లం ఏంటి అన్నది వచ్చే నెల సెప్టెంబర్ 1-2 తారీఖుల నుంచి ఆ పని మొదలు పెడతాను. మొదలుపెట్టి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా నేను చేస్తాను. 7 శాఖల మంత్రులుగా మీ బాధ్యతలు తీసుకున్నారు. యానంలో నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రణాళిక అందుబాటులో ఉండేందుకు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నారు? సార్ నేను ఏం చేస్తున్నది యానం ప్రజలకు తెలుసు. యానం ప్రజలకి ఏం కావాలన్నది నాకు తెలుసు. అదే ప్రణాళిక. సార్, ఆల్ ది బెస్ట్. ఇది పరిస్థితి. ప్రస్తుతం మనకి నమ్మి అలాగే 7 శాఖల మంత్రిత్వ శాఖగా ఇప్పుడు బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో మాట ఇచ్చిన ప్రకారంగా యానం నియోజకవర్గ ప్రజలకైతే మాట ఇచ్చిన ప్రకారంగా రావడం, ఇక్కడ ఏదైతే బాధ్యతలు తీసుకుని మంత్రిత్వ శాఖగా కూడా తీసుకుని యానం నియోజకవర్గ ప్రజలకైతే కృతజ్ఞతలు తెలిపేందుకైతే రావడం జరిగింది. ఏదేమైనా కన్నీవిని ఎరగని రీతిలో యానం అభివృద్ధి దిశగా మరింత ముందుకు తీసుకువెళ్తా, అంతేకాకుండా పాండిచ్చేరి గవర్నమెంట్లో ఇచ్చినటువంటి 7 శాఖలకు కూడా న్యాయం చేస్తూ అలాగే అన్ని కలుపుకుంటూ అభివృద్ధి దిశగా కూడా యానం మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను కూడా మల్లాడి కృష్ణారావు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానమంత్రి చెప్పారు. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ యానం.